ఇక తెలంగాణలో ఫిబ్రవరి 11 నుంచి మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 13న ఫలితాలను వెల్లడిస్తారు. ఇక రేపటి నుంచి కూడా అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ఉండడంతో అభ్యర్థుల కోసం అన్ని పార్టీలు కూడా రెడీ అవుతున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ దగ్గర మా ప్రతినిధి సిద్ధార్థ ఉన్నారు వివరాలు అందించడానికి. సో అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అప్డేట్స్ ప్లీజ్ సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ్ చంద్రిక. కాసేపటి క్రితమే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రేపటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 30 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 31వ తారీఖున నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఫిబ్రవరి 3న నామినేషన్ల విత్డ్రా ఉంటుంది. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. ఇక ఫిబ్రవరి 14న వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నిక ఉంటుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 52.43 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 25.62 లక్షలు, మహిళా ఓటర్లు 26.80 లక్షలు, ఇతరులు 640. మొత్తం వార్డులు 2996 వార్డులు. నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ 8203, బ్యాలెట్ బాక్సులు 16031, నెంబర్ ఆఫ్ కౌంటింగ్ సెంటర్స్ 136. అయితే ఏ రాజకీయ పార్టీ కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ కొద్ది సమయం ఉంటుందని భావించారు. కానీ రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించాయి. కానీ అభ్యర్థుల ఎంపిక ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు కత్తి మీద సామైందని చెప్పుకోవచ్చు. రేపు ఉదయం నుంచే నామినేషన్లు వేయాల్సి ఉండగా అభ్యర్థులను అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఆయన రిటర్న్ అవుతారు. రాత్రి జూమ్ మీటింగ్ నిర్వహించి ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశాన్ని దానిపై డిస్కస్ చేయనున్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక్కొక్క మంత్రికి బాధ్యతలను గతంలో అప్పగించారు. ఈ మంత్రులు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ మీటింగ్ పెట్టారు. ఒక కమిటీ ద్వారా అభ్యర్థుల ఎంపిక నిర్వహిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ఉన్నటువంటి నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కొద్దిగా అన్ని పార్టీలకు కష్టంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక విజయ అవకాశాలపైన ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల మేమే మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ చెప్తా ఉంది. ఇటు బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో తామే ఎక్కువ స్థానాలు గెలుపొందుతామని చెప్తా ఉంది. ఇక బీజేపీ కూడా అర్బన్ ప్రాంతంలో జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి అర్బన్ ప్రాంతంలో బీజేపీకి కొద్దిగా మైలేజ్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎక్కువగా స్థానాలు కైవసం చేసుకుంటాయని చెప్తుంది. మొత్తానికైతే 3 ప్రధాన రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టాయి. ఇక రేపటి నుంచే నామినేషన్ వేయనున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక మాత్రం అన్ని రాజకీయ పార్టీలకు కొద్దిగా ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. సిద్ధార్థ, పార్టీల సన్నద్ధత ఎలా ఉంది? ఎందుకంటే ఎవరికైనా కూడా ఇది దాదాపుగా ప్రతిష్టాత్మకమే, అటు అధికార పార్టీ కాంగ్రెస్ కి, ఇటు బీఆర్ఎస్, బీజేపీ. సో ఎవరి సన్నద్ధత ఎలా ఉంది? ఇటు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు 2 ఉప ఎన్నికలు జరిగాయి. తాజాగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ 3 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తాము అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అయ్యాయి. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కూడా దాదాపు 90కి పైగా స్థానాలను మేమే కైవసం చేసుకుంటామని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులకు బాధ్యతలు ఇచ్చారు. వాళ్ళు దానికి సంబంధించి సన్నాహక సదస్సులను కూడా నిర్వహించారు. ఎక్కడెక్కడ ఎవరిని నియమిస్తే బాగుంటుంది, అభ్యర్థులుగా ఎవరిని కేటాయిస్తే బాగుంటుందనే అంశానికి సంబంధించి సుచాయిగా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు రీచ్ కావట్లేవు. దీంట్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది కాబట్టి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తారు. ఇదంతా బీఆర్ఎస్ కే ఉపయోగపడుతుంది. ఎందుకంటే అర్బన్ ప్రాంతంలో అప్పుడున్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా కేటీఆర్ గారు టార్గెట్ చేసుకుని వారిని ప్రసన్నం చేసుకునే దిశగా ఏమైనా వ్యూహాలు ఉన్నాయా? అంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆ అంచనాతోనే ఉంది. ఇదంతా అర్బన్ ప్రాంతంలో జరిగే ఎన్నికలు కాబట్టి అర్బన్ ప్రాంతాన్ని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాల పాటు ఎక్కువగా దాన్ని డెవలప్ చేశాము కాబట్టి ఆ డెవలప్మెంట్ని ప్రజలు గుర్తిస్తారని బీఆర్ఎస్ చెప్తా ఉంది. కాంగ్రెస్ మాత్రం ఇప్పుడు ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా అమలు చేస్తున్నటువంటి పథకాలకే ప్రజలు మద్దతు తెలుపుతారని కాంగ్రెస్ చెప్తా ఉంది. ఇక బీజేపీ మాత్రం అర్బన్లో ఎక్కువగా వాళ్ళు ఎంపీలు గెలిచినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా తమకే విజయ అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు.
ఉన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా 1వ తారీఖు వచ్చిన 3వ తారీఖు నుంచి ఆయన జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. మన్రేగాకి సంబంధించినటువంటి అంశాన్ని బేస్ చేసుకొని ఆయన పట్టణాల్లో పర్యటిస్తారు. ఆ పట్టణాల్లో పర్యటించినటువంటి సందర్భంలోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాన్ని కూడా చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం తర్వాత కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతుంది. పట్టణ ఓటర్లు అందరూ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలనకు, ప్రభుత్వం చేస్తున్నటువంటి డెవలప్మెంట్కు ఆకర్షితులు అవుతారు. కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఓకే సిద్ధార్థ, థ్యాంక్ యూ.